మరి ఈనాటి సమావేశానికి చేసిన మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం. ఆ స్వర్గగిరీశుడు మరి నా పేరు మానేపల్లి రామారావు. నేను దేవాలయ మరి ఈ ప్రయాణంలో మరి ఉన్నతమైనటువంటి సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ మరి భక్తులకు అందించాలనేటువంటి అటువంటి ఆశయంతో మరి ఈ ప్రయాణం సాగింది. మరి ఈ 100 రోజుల్లో పాత్రికేయులు కానీ ప్రజలకు కానీ ఎవరికి ఎన్నో సందేహాలు, మరి అటువంటి సందేహాలు ఏమైనా ఉంటే ముఖతః అందరికీ మరి విన్నవించుకునే అవకాశం వస్తుందనే విషయానికి ఈ సమావేశాన్ని ఈ దేవాలయ నిర్మాణం జరిగేసరికి కుంభాభిషేకం అంటే 100 రోజుల కింద అందరికీ తెలిసిన విషయం. ఒక ప్రత్యేకమైనటువంటి కారణంతో ఈ దేవాలయం అనేది నిర్మాణం. నిజానికి సంకల్పం తీసుకున్నప్పుడు సంకల్పం చిన్నదే అయినా మరి కాలక్రమేణా ఆ చిన్న సంకల్పం ఇంతే ఒకటంతే అన్నట్టుగా మరి పెద్దగా ఎంతో పెద్దగా ఈ ఆలయ నిర్మాణానికి దారితీసింది. అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలి కానీ మరి భక్తులు అనే రాకలు మన చేతిలో లేదు కదా. మరి అపూర్వమైనటువంటి భక్తుల స్పందన చూసిన తర్వాత ఆశ్చర్యపోతున్నాం మేము. దానితో మేము అనుకున్నది ఏంటంటే ఆ శ్రీనివాసుని యొక్క ఆన ఏముందంటే మనస వాచ కర్మేణ మరి సంఘానికి వచ్చినటువంటి అంటే భక్తులు ఇంతమంది అపూర్వ స్వీకరిస్తుంది మన బాధ్యత ఇంకా 100 రెట్లు జరుగుతుందని అదే ఆశయంతో ముందుకు వేస్తూ అదే ఉన్నతమైనటువంటివి అందించాలని మరి దాంతో ప్రయాణం సాగిస్తున్నాము. మరి దీనిలో ఏదో లోపం కానీ ఏదైనా కానీ మరి సవరణ చేసుకోవడానికి మరి స్నేహితులు అంటే మిత్రుల ద్వారా ఏమన్నా ఉంటే మరి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయడానికి సమావేశం చేయడం జరిగింది. మరి పాత్రికేయులందరూ కూడా మీ సమాజంలో ముఖ్య భూమిగా మరి మీడియా పాత్రికేయులు. ఎందుకంటే ఒక సామాన్యుడికి ఏదైనా ఒక సంస్థ కానీ ఆర్గనైజేషన్ దేని గురించి అయినా కూడా ఒక అనుసంధానకర్తగా ఉన్నాడంటే వాళ్ళ పాత్రికేయులు మాత్రమే. ఎంతో ప్రముఖమైనటువంటి పాత్ర. మరి వారు ఏ విధంగా దాన్ని అంటే పెర్సెప్షన్ వాళ్ళు అనుభూతి చెప్తారో దాన్ని అదే విధంగా మరి ఎక్కువ ప్రజెంట్ చేస్తారండి. మరి దీంట్లో మరి అటు ఎటువంటి అనుమానం కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మీకు ఎటువంటి అనుమానం ఏ ప్రశ్నలు కూడా మీరు అడగవచ్చు. మరి దీనికి ముందు కొంచెం మా శ్రవణాచార్య గారు For more videos like this, subscribe Big TV channel.